క్రైస్తవ విశ్వాసంలో చర్చికి వెళ్లడం వెనుక ఉన్న ఉద్దేశ్యం కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, దానికి ఒక లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. దీని గురించి బైబిల్ మరియు ఆధ్యాత్మిక కోణంలో కొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. 1. సంఘముగా కూడుకోవడం, ఫెలోషిప్. బైబిల్ ఇలా చెబుతోంది, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. హెబ్రీయులకు 10:25లో ఒక వ్యక్తి ఒంటరిగా ప్రార్థన చేసుకోవచ్చు, కానీ ఒక సంఘంగా, చర్చ్, అందరూ కలిసి ప్రార్థించినప్పుడు అక్కడ దేవుని శక్తి ప్రత్యేకంగా ఉంటుంది. ఒక నిప్పుకణం విడిగా ఉంటే ఆరిపోతుంది, కానీ అన్నీ కలిసి ఉంటేనే మంట సెగను ఇస్తుంది. మన విశ్వాసం కూడా అంతే. 2. దేవుని వాక్యం వినడం. మనం రోజూ బైబిల్ చదివినా, చర్చిలో దైవ సేవకుల ద్వారా వాక్యం విన్నప్పుడు మనకు కొత్త విషయాలు అర్థమవుతాయి. వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. రోమీయులకు 10:17లో వారం వారం చర్చికి వెళ్లడం వల్ల మన ఆధ్యాత్మిక బ్యాటరీ మళ్లీ రీఛార్జ్ అవుతుంది. 3. పరస్పర ఆదరణ. మనకు కష్టాలు వచ్చినప్పుడు లేదా మనం బలహీనపడినప్పుడు తోటి విశ్వాసుల ప్రార్థనలు మరియు వారి మాటలు మనకు ఎంతో ధైర్యాన్నిస్తాయి. ఒకరి భారాలను ఒకరు పంచుకోవడానికి చర్చి ఒక వేదిక. చర్చికి వెళ్లలేకపోతే ఏమవుతుంది? అనారోగ్యం వల్లనో, అత్యవసర పనుల వల్లనో ఎప్పుడైనా వెళ్లలేకపోతే దేవుడు మనల్ని శిక్షించడు. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. కానీ కావాలని నిర్లక్ష్యం చేయడం వల్ల మనం కొన్ని ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను కోల్పోయే అవకాశం ఉంది. చిన్న ఉదాహరణ, మనం రోజూ ఇంట్లో భోజనం చేసినా అప్పుడప్పుడు అందరితో కలిసి విందులో పాల్గొనడం ఎంత సంతోషాన్నిస్తుందో, చర్చికి వెళ్లడం కూడా ఆత్మకు అంతటి తృప్తినిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ రీచింగ్ మోర్ పీపుల్.